హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈవినింగ్ ఎలా చేశాను పేరు వింతగా ఉందని రెసిపీ చూడడం స్కిప్ చేయకండి. అందుకోసం ముందుగా అయితే ఒక 2 కప్పుల వరకు బియ్య పిండిని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 1.5 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం తురుము, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా అటుకులు వేసి వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు అరిటాకు తీసుకొని మనం ముందుగా పక్కన పెట్టిన పిండిని కొంచెం తీసుకొని ఇలా ఆకంతా స్ప్రెడ్ చేసి మనం పక్కన పెట్టిన స్టఫింగ్ని కూడా పెట్టి ఫోల్డ్ చేయాలి. సో చూసారు కదా, ఈ విధంగా స్టఫింగ్ అంతా పెట్టిన తర్వాత ఫోల్డ్ చేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి సైడ్స్. ఇప్పుడు వీటిని ఆవిరి పైన 15 to 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఎలా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.